హరే కృష్ణ అందరికీ నమస్కారము. ఇవాళటి శ్రీమద్ భాగవతం క్లాస్‌కి స్వాగతము. సో, ప్రార్థనతో మొదలుపెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము భాగవతంలో 15 చాప్టర్ చూస్తున్నాము. సో దాంట్లో ఏం చూస్తున్నామంటే మనము పోయిన క్లాస్‌లో ఏం చూసాము, అర్జునుడు యుధిష్ఠిర్ మహారాజ్‌కి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కృష్ణుడు లేకుండా మన లైఫ్ ఇంకా ఫ్యూచర్‌లో ఎట్లుంటుంది? అది ఉన్నప్పుడు ఎట్లుండింది? ఇప్పుడు ఫ్యూచర్‌లో ఎట్లా ఉండబోతుంది అనేసి ఈ చాప్టర్‌లో చెప్తాడు. సో పాస్ట్‌లో ఏమేం జరిగింది? ఒక పాస్ట్ టైమ్ కృష్ణుడు ఉన్న వల్ల వాళ్ళ లైఫ్‌లో ఏమేం జరిగింది అనేసి ఇక్కడ ఇంకా చెప్తూ వస్తుండు. సో, అర్జునుడు ఫస్ట్ ఏం చెప్పాడు? నేను ద్రౌపదిని ఒక ఏంటి? ద్రౌపదిని పెళ్లి చేసుకొనేనప్పుడు ఏంటి? ఆ ఒక్క స్ట్రెంత్ ఎక్కడి నింకా వచ్చింది? అదే స్వయంవరం పెడతారు జూడండి. స్వయంవరం పెట్టినప్పుడు అప్పుడు ఆ స్ట్రెంత్ ఎక్కడి నింకొచ్చిందంటే కృష్ణుడి నింకే వచ్చింది అనేసి చెప్తున్నాడు. సో, ఈరోజు ఈ క్లాస్‌లో ఏం చెప్తున్నారంటే 9థ్ శ్లోకం మనం చదువుతాము. సో, ఎవరికైనా కుదిరితే ఆహ్, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. వాళ్ళు చదవచ్చు. 9థ్ శ్లోకంలో ఏం చెప్తారో చూస్తాం. యెస్ మాతాజీ ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ దండోత్సవం. ధన్యవాదాలు మాతాజీ. చదవండి మాతాజీ. యత్తేజసా నృపశిరోంగ్రి మహాన్మకార్తా మార్యోనుజస్తవ గజాయుత సత్వవీర్యః తేనాహృతాః ప్రమథనాధమఖాయ భూపా యన్మోచితాస్తదనయన్ బలిమధ్వరేతే. అనువాదము: 10,000 ఏనుగుల బలము కలిగిన నీ గౌరవనీయుడైన అనుజుడు ఆ దేవదేవుని కరుణ చేతనే పలు రాజులచే పాదార్చనము నొందిన జరాసంధుని సంహరింపగలిగెను. జరాసంధుడు సంకల్పించిన మహాభైరవ యజ్ఞము కొరకు కొనిరాబడిన ఆ రాజులందరూ విడుదల కాబడి నీకు కానుకల నర్పించిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే జరాసంధుడు ఎవ్వరు అని చెప్తున్నారు. జరాసంధుడు ఒక స్టోరీ ఉంది. సో, ప్రభుపాదులు అక్కడ క్లియర్‌గా భాష్యంలో ఇది ఇస్తారు. సో, ఒకరోజు ఏమవుతుందంటే జరాసంధుడు ఒక రాజు పుత్రుడు. సో, ఒక రాజుకి మగధ ఒక రా ఒక కింగ్. ఆ రాజుకి ఇద్దరు భార్యలుంటారు. ఆ ఇద్దరు భార్యలు ఏమంటే వాళ్ళ నుంచి పుత్ర ప్రాప్తి అవుతుందేమో, సంతానం ప్రాప్తి అవుతుందేమో అనుకుని ఎన్నో సంవత్సరం ఇంకా ఆయన ట్రై చేస్తున్నాడు. అయితే పుత్ర ప్రాప్తి అవ్వదు. సో, ఆ రాజు ఏం డిసైడ్ అవుతాడంటే, కాడుకు పోయి నేనేమన్నా ఒక తపస్సు చేస్తే నాకేమో పుత్ర సంతానం అవుతదేమో అనేసి అనుకుంటాడు. సో, అనుకున్నప్పుడు ఇద్దరు భార్యలు, తర్వాత రాజు పోతారు అడవికి. అడవికి పోయినప్పుడు తపస్సు చేసేటప్పుడు ఒక రిషి వస్తాడు. ఆ రిషి నుంచి ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే మనము బ్లెస్సింగ్స్ తీసుకుంటాం కదా! ఒక మంచి సంతానం రావాలి అనేసి.
సో, అందుకే ఈ రాజు గూడా పోయి ఆ రిషి దగ్గర చేసినప్పుడు ఒక మామిడి పండిస్తాడు. సో, మామిడి పండు ఇచ్చినప్పుడు ఇద్దరు భార్యలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు తినాలి అంటాడు. సో, తిన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు. సో, ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే పుత్ర పుత్ర ప్రాప్తి అవుతుంది. అవుతే ఆ ఒక శిశువు ఉన్నాడు చూడండి. 2 భాగాలుగా 2 పత్నిలు ఇంకా వస్తారు. ఒక్క భాగం ఒక్క పత్ని నుంచి, ఇంకొక భాగం ఇంకొక పత్ని నుంచి. ఫుల్ డిసప్పాయింట్ అయిపోతాడు ఆ రాజు. ఎందుకంటే ఎన్నో రోజులు ఇంకా నాకు ఆశ అనేది ఉండింది. ఇట్లా అయిపోయిందనేసి ఆ రాజు ఏం చేస్తాడంటే, ఏ కాడిని ఇంకా వచ్చారో, ఆ కాడికే ఆ 2 భాగాలున్నాయి చూడండి, విసిరేసేస్తాడు. విసిరేసినప్పుడు అక్కడ ఒక రాక్షసి ఉంటుంది. ఆ రాక్షసి ఈ ఒక్క ఏమో పడిందిగా రాక్షసులు ఏమి వండుతారంటే వాళ్ళు ఏం తింటారు? మీటు, ఫ్లెష్ ఏమన్నా ఫ్రెష్‌గా దొరికిందంటే అదే తింటారు. సో, సడెన్‌గా ఇదొచ్చింది గదా! అనేసి ఆ రాక్షసి పోయి తీసుకుంటుంది తినడానికి. సో, కొత్తగా న్యూ బోర్న్ బేబీ ప చర్మం ఎట్లుంటుంది? ఫ్రెష్‌గా ఉంటుంది కదా! సో, అందుకే ఏం చేస్తుందంటే 2 కలిపి చూస్తాం ఏమవుతుందో అనేసి చూస్తే, అది కలిపి చూస్తే ఆ ఒక శరీరం అయిపోతుంది. ఆ శరీరం నుంచి ఒక శిశువుకి ఆ శిశువు ఏడుస్తుంది. సో, ఆ రాక్షసి ఏం చేస్తుందంటే అది తినదు ఆ శిశువుని. ఆ శిశువుని పోయి ఆ ఒక్క రాజుకి ఇచ్చేస్తది. సో, నేను ఇట్లా చేశాను అనేసి చెప్తుంది. సో, ఆ రాక్షసి పేరు జర అనేసి. సో, ఎవరు ఆ 2 ఆ మాంసంని కలిపారో సంద అంటారు. జరాసంధ అనేసి ఒక పేరొచ్చింది వాడికి. జరాసంధుడు అందరికి తెలుసు గదా! కృష్ణుడితోటి ఎప్పుడు ఫైట్ చేసేవాడు. సో, అప్పుడు ఆ రాజుకి పోయి ఇచ్చినప్పుడు ఆ రాక్షసి ఏమంటుందంటే, ఒకే ఒక కోరిక రాజు అంటాడు. "ఆ! చెప్పు" ఏమంటే, "నా పేరే పెట్టాలి" అనేసి చెప్తాను. జరాసంధ అని. సో, దానివల్ల జరాసంధుడికి ఎప్పుడు ఆ డిమోనిక్ ఆ రాక్షస గుణము ఎప్పుడు ఉంటుంది అనేసి చెప్పారు. సో, ఆ రాక్షసుడు ఏం చేశాడంటే, జరాసంధుడు ఏం చేశాడంటే, ఎప్పుడు ఏదన్నా ఒక పెద్ద గొప్ప రాజు ఉంటే ఆ గొప్ప రాజులనందరిని కిడ్నాప్ చేసి ఒక కేవ్‌లో పెట్టాడు. సో, పెట్టినప్పుడు ఆ రాజులందరూ చాలా ఏమి నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఎట్లా బయటికి రావడం అనేసి. సో, ఒక యజ్ఞము చేశాడు. జరాసంధుడు చాలా గొప్ప భక్తుడిది. ఎవరు గొప్ప భక్తుడంటే శివుడి గొప్ప భక్తుడు ఆయన. మహాభైరవేశ్వర ఒక యాగం చేస్తాడు. సో, మహాభైరేశ్వర యాగం మున్నల ఈ రాజులందరిని బలం బ ఇది ఏమంటే ఆహ్, బలం ఇయ్యాలి అంటారు చూడండి. బలి బలి ఇయ్యాలి. మాతాజీ. బలి. బ బలి ఇస్తాము అనుకుంటాడు. సో, అనుకోని ఆ రా ఆ మహా భైరేశ్వర యాగ్యాన్ని చేస్తాడు. సో, చేసే ముందల వాళ్ళు చనిపోవాలి అందరూ. ఏ రాజులున్నారో అందరూ చనిపోవాలి. సో, ఇది కృష్ణుడికి సడెన్‌గా స్ట్రైక్ అవుతుంది. సో, అయినప్పుడు ఏమంటే కృష్ణ, అర్జున తర్వాత భీమ వీళ్ళు ముగ్గురు ఒక బ్రాహ్మణుల వేషంగా పోతారు. ఎవరి దగ్గర? జరాసంధుడి దగ్గర. సో, "నువ్వు యాగం చేసే ముందల మాతోటి పోటీ పడడానికి సిద్ధమున్నావా?" అంటారు. సో, కృష్ణుడేమంటే, "నీతోటి ఎవరు పోటీ పడతారంటే, యుద్ధానికి భీముడొక్కడే. ఇంకెవ్వరి నుంచి సాధ్యం లేదు. 10,000 ఏనుగుల ఒక శక్తి భీముడికొక్కడికే ఉంది. ఇంకెవ్వరికీ లేదు." సో, అందుకే కృష్ణుడు ఈ యొక్క శక్తి ఎక్కడి నుంకొచ్చింది? అర్జునుడు తెలుసుకుంటాడు.
తెలుసుకొని ఇది ఈ ఒక్క స్టోరీ ఎవరికి చెప్తున్న యుధిష్ఠిర మహారాజ్‌కి. సో, ఎన్నో రోజుల నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు. భీముడికి ఏమైందంటే ఏస్టొచ్చేసింది. వీడు ఎంత చంపితేను, ఎంత కొడితేను వీడు చస్తనే లేదుగా అనేసి చెప్తాడు. సో, ఒక ఇంటిస్తాడు కృష్ణ. కృష్ణ వచ్చి భీముడికి ఇంటిస్తాడు. సో, ఈ కింద భాగం ఉంది చూడు అది ఒక స్టిక్కింగ్ అంతే. దాన్ని ఇట్లా చీల్చేయి వాడు చనిపోతాడు అని చెప్తాడు. కృష్ణుడికి పూర్ణ పురుషోత్తం భగవంతుడు. ఆది తెలుసు, అంత్యము తెలుసు. ఒక వ్యక్తి ఎట్లా వచ్చాడని గూడా తెలుసు. సో, కృష్ణుడు ఏం చేస్తాడంటే అర్జునుడికి ఇది భీముడికి చెప్తాడు. సో, ఇట్లా చీల్చేయి వాడు చనిపోతాడనేసి. సో, చనిపోయిన తర్వాత అది చీల్చి చనిపోతాడు. జరాసంధుడు చనిపోయాడనేసి ఆ ఒక రాజులనందరిని కిడ్నాప్ చేసాడు చూడండి. ఆ కిడ్నాప్ చేసి పెట్టాడు గదా! ఆ రాజులందరూ వచ్చి కృష్ణుడికి పడలేదు. యుధిష్ఠిర్ మహారాజ్‌కి అందరూ కాళ్ళు మొక్కారంట. ఇట్లా మొక్కారు. చాలా చాలా ధన్యవాదాలు మమ్మల్నందరిని కాపాడావు అనేసి. సో, ఆ ఒక్క గౌరవం ఎక్కడి నింకొచ్చింది? కృష్ణుడి నింకని. సో, అక్కడ వేరే వాళ్ళు అయ్యుంటే కృష్ణుడు చెప్పొచ్చు గదా! ఇది అంతా నా వల్ల నేనే ఇంటిచ్చిన. నా వల్లనే జరిగింది ఇదంతా. అనేసి మనమవుతే అట్లే జేస్తాం. కాపోతే కృష్ణుడు అట్లా చేయలేదు. వాళ్ళ భక్తులకి ఆ గొప్ప పేరు రావాలి అనేసి చెప్పాడు. సో, మనము చూసాం ఒక స్టోరీ భీష్మ పితామహ చనిపోయే ముందల ఆ ఒక బాణం ఒక బెడ్ పైన ఉంటారు చూడండి. అప్పుడు పా ఎవ్వరిని వినడు యుధిష్ఠిర మహారాజు. ఎందుకంటే నా వల్ల నా ఒక్క ఇంద్రియాల నిగ్రహాల కోసము నేను రాజు అవ్వాలనేసి అందరిని చంపేశాను నేను. ఎవ్వరు కృష్ణుడు చెప్తే పూర్ణ పురుషోత్తం భగవంతుడు చెప్తేను ఈనాడు. అయితే పాండవరికి చాలా చాలా ఫేవరెట్ ఎవరంటే భీష్మ పితామహ. సో, ఆ భీష్మ పితామహ చెప్తేనే వింటాడనేసి ఆయన కృష్ణుడికి తెలుసు. సో, అందుకే ఏం చెప్పారంటే, ఆ ఒక్క పంచ పాండవులకి మీరు మంచిగా రెడీ అవ్వండి. రెడీ అయ్యి మనము భీష్మ పితామహని చూసేకి భీష్మ పితామహకి చనిపోయే ముందల వాళ్ళెంత బాగా రెడీ అయ్యారు. వజ్ర వైడూర్యాలేసుకున్నారు. మంచి క్లోత్స్ ఏసుకున్నారు. సో, అదంతా చూసి చాలా సంతోషం పడిపోతాడు. చాలా అంటే చాలా. ఎందుకు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న లేదు. పెద్దనాన్న చూసుకోలేదు. పెద్దనాన్న పిల్లలు ఎప్పుడూ ఇన్సల్ట్ చేసేవాళ్ళు, అవమానం చేసేవాళ్ళు. తర్వాత 14 సంవత్సరాలు వనవాసానికెళ్లారు. ఇంతంతా కష్టపడ్డారు కదా! ఇప్పుడన్నా మీరు సుఖంగా ఉండండి. నాకు చాలా సంతోషం అవుతుంది అనేసి భీష్మ పితామహ చెప్తారు. సో, భీష్మ పితామహ నుంచి ఆయన ఒక బోధనలు తీసుకుంటాడు. ఈ ఒక్క ప్లాన్ ఎవరిది? కృష్ణుడిదే. కృష్ణుడు భక్తులకే ఆ ఒక్క గొప్ప పేరనేది రావాలి. అనేసి ఇక్కడ చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ. సో, జరాసంధుడిది స్టోరీ ఇట్లుంది. ఈ ఒక్క స్టోరీ ఎవరు జెప్తున్నారు? అర్జునుడొచ్చి యుధిష్ఠిర్ మహారాజ్‌కి. ఇంకా పైయొచ్చే శ్లోకాలు ఏమేం చెప్తాడో చూస్తాం. సో, నెక్స్ట్ 10థ్ శ్లోక ఎవరైనా చదవాలంటే చదవండి. హరే యెస్. కృష్ణ మాతాజీ నేను చదవచ్చా? యెస్ మాతాజీ. అనంతలక్ష్మి మాతాజీ చదవండి. పత్ పత్న్యాస్తవాధిముఖ మఖ మఖక్లప్తమహాభిషేక శ్లాఘిష్ఠాచారుకబరం హితవైः సభాయాం స్పృష్టం విकीर्य పదయో పతితాశ్రుముఖ్యా యస్తత్స్త్రియో కృత హతేశ విముక్తకేశాః. రాజసూయ యాగము కొరకై పవిత్రము కావింపబడి చక్కగా అలంకరింపబడిన నీ రాణి జుట్టు ముడిని విడదీసెడి దుస్సాహసము కావించిన
దుష్టులైన వారి భార్యల కొప్పుముడులు విడిపోవుటకు ఆ దేవదేవుడే కారణము. ఆ సమయమున ఆమె కన్నీళ్లతో శ్రీకృష్ణుని పాదములపై పడెను. హరే కృష్ణ హరే మాధవి. కృష్ణ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. సో, ఇక్కడ ఏం చెప్తుర్రంటే, దుశ్శాసన ఏం చేశాడు? ద్రౌపది యొక్క శరీరంలో ఉండిన ఒక ఎంటుకలు ఈడ్చుకొనొచ్చి ఇప్పుడు చేశాడు. ఎందుకు చేశాడు అనేసి కూడా ఒక స్టోరీ ఉంది. సో, రాజసూయ యజ్ఞంలో ద్రౌపది చాలా మంచిగా ఆభరణం యేసుకొని, మంచిగా జడేసుకొని, మంచిగా రెడీ అయ్యింది. సో, మనము పెళ్ళైన ఒక స్త్రీలు ఎందుకు మంచిగా రెడీ అవుతారు? శీల ప్రభుపాదులు కూడా చెప్పారు. రెడీ అవ్వాలి అని ఒక శాస్త్రాల్లో గూడా చెప్పారు. ఎవరు జెప్తారు? మంచిగా కుంకుమ బెట్టుకోవాలి, ఇక్కడ ఇంత బెట్టుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలి అని చెప్పారు గదా! శాస్త్రాల్లో గూడా చెప్పారు గదా! నేనేమన్నా ఔట్ ఆఫ్ శాస్త్రం ఏమన్నా చెప్తున్నానా? మాతాజీ భార్య అనేది లక్ష్మీదేవి స్వరూపం మాతాజీ. భర్త అనేది విష్ణు రూపం స్వరూపం కాబట్టి లక్ష్మీదేవి లాగా ఉండాలండి. ఓకే. ఇంకెవరు? ఇంకెవరు జెప్తారు? మాతాజీ నాకు తెలిసి భర్త కోసం అలా రెడీ అవ్వాలి మాతాజీ. అవును. ఎందుకంటే వేరే వాళ్ళకి తెలవాలి కదా! ఈమె పెళ్లి అయ్యింది. అందుకే దానివల్ల. సో, ద్రౌపది కూడా మంచిగా రెడీ అయింది. సో, రెడీ అయినప్పుడు దుశ్శాసనుడికి ఆగలేకుండా ఇంక కోపం వె మనసులో ఇదవుతుంది. సో, అదే టైంలో బెట్ అని చేశారు చూడండి. బెట్‌లో యుధిష్ఠిర్ మహారాజు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు అక్కడ చెప్తారు గదా! ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది అనేసి. సో, ఆ ఒక్క జడని విడదీసి అట్లా దర అనేసి తీసుకొనొచ్చి అందరి ముందర వస్త్రాభరణం చేసేది. ఇది ఇది చేస్తాడు. అయితే చేసినప్పుడు దానికి ఏం మీనింగ్ అంటే, ఆ ఒక్క కాలంలో ఎవరు భర్త లేకుండా ఉండేవాళ్ళు, వాళ్ళు ఇట్లా విడదీసి ఉంటారు. లేకపోతే జడ యేసుకోవాలి అనేసి ఇక్కడ శాస్త్రాల్లో చెప్తుంది. సో, ఆ ఒక్క మీనింగ్ ఏమంటే, ద్రౌపదిని అందరి ముందర పెద్ద పెద్ద వాళ్ళున్నారు. భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు. అందరి ముందర అవమానం చేశారు. అయితే భగవంతుడిని ఆ ఒక్క కష్టకాలంలో ఉండేటప్పుడు కూడా గుర్తుపెట్టుకో కృష్ణుడిది ఒక్క ధ్యానం చేసింది. కృష్ణుడిని యొక్క శరణాగతి తీసుకొనింది. సో, ఈ ఈ యొక్క లెసన్ ఏమంటే, మనం కూడా ఒకటి తెలుసుకోవాలి. ఏదే ఒక కష్టం రాని, కృష్ణుడున్నాడనేసి ఒక శరణాగతి మనం తెలుసుకోవాలి. ఆయనకొక శరణాగతి తీసుకుంటే ఆయనే ఒక రూపం చూపిస్తాడు. దారి చూపిస్తాడు. ఇది 100% ఇక్కడ శాస్త్రాల్లో చెప్తుంది. సో, దానివల్ల అక్కడ సీర ఎక్స్‌ట్రా ఇచ్చి కాపాడాడు కృష్ణుడు. సో, ఆయనకి తెలుసు దుశ్శాసనుడు, తర్వాత దుర్యోధనుడు, ధృ ధృ ధృతరాష్ట్రుడికి ఒక సంబంధమైన అందరూ చనిపోతారు. చనిపోయి వాళ్ళ భార్యలందరూ విధవే అయిపోతారు. విధవ అంటారు చూడండి. విధవ అయిపోతారు అందరూ. ఈ ఒక్క కారణం ఏమంటే, ద్రౌపదిని విధవగా చేశారు కదా! ఇట్లా విడదీసి. ఆ ఒక్క కారణం వల్ల అందరూ విధవలైపోయారు. సో, ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, కృష్ణుడిని కృష్ణుడిని ఒక అవమానం చేయొచ్చు. అయితే కృష్ణుడు భక్తులు ఎవరు శరణాగతి తీసుకొని చాలా తీవ్రత భక్తి చేస్తున్నారు చూడండి, శుద్ధ భక్తి. వాళ్ళనేమన్నా అవమానం చేశారనుకోండి, కృష్ణుడంటూ వదలడు. కృష్ణుడు వదిలాడు. బ వాళ్ళ భక్తులకేమన్నా చేస్తే. ఆ ఒక్క ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నా.
సో, ఇంకొకటేమంటే దుర్వాస ముని. అంబరీష్ మహారాజ్‌కి ఎట్లా చేసిండు? చేసినప్పుడు ఏమైంది? విష్ణు భగవంతుడు సుదర్శన చక్రం పంపించాడు. చంపేయి. ఆ ఒక్క మునియే వద్దు మనకి. ఎందుకు? ఆ ఒక్క శుద్ధ భక్తుడైన అంబరీష్ మహారాజ్‌ని అట్లా చెప్పాడు అనేసి. సో, మనం కూడా చూడండి ఎన్నో టైమొచ్చింది. అందరికీ కష్టకాలం అనేది ఉంటుంది. అవునా కాదా? ఎవ్వరు సుఖంగా లేదు ఈ కలియుగంలో. ఐదర్ ఏమన్నా ఒక మంది నుంచైనా వస్తుంది కష్టము. మన శరీరం నుంచి వస్తుంది. ఏదన్నా ఒక రీతిలోన కష్టం వస్తుంది. ఆ కష్టకాలంలో ఉండేటప్పుడు మనము కృష్ణుడిని మర్చిపోకుండా ఆయన ధ్యానం చేస్తే చాలు. కృష్ణుడు చూసుకుంటాడు. కృష్ణుడు అది ఒక ఇంటిస్తున్నాడు. సో, మనం అనుకోవచ్చు ఈ ఒక్క కృష్ణుడు మనము కష్టంలో ఉన్నాడు ఎట్లా చేస్తాడు మనకి ఎట్లా కాపాడుతాడు అంటే ఆయనకు తెలుసండి అందరూ. ఈ యొక్క భక్తురాలు రాధిక అనే ఒక భక్తురాలికి ఈ యొక్క కష్టం వచ్చిందంటే ఏదో ఒక రూపంలో ఐదర్ ఆ ఒక వాళ్ళ భక్తు రూపంలో వచ్చిన కష్టం నిర్వహణ చేస్తాడు. ఆయనే ఏదన్నా ఒక మనకి బుద్ధి అనేది ఇస్తాడు ఎవరితో. ఇది అందరికీ ఎక్స్‌పీరియన్స్ అయిందా? కృష్ణుడు ఏదో ఒక కష్టకాలంలో నన్ను కాపాడాడనేసి. అవునా కాదా? మనము చాంటింగ్ చేస్తుండే ఆయన నామం తీసుకుంటున్నాం రోజు. సో, రోజు తీసుకున్నప్పుడు ఆయన కాపాడాడా అండి? చెప్పండి. పడతాడు మాతాజీ 100% పడతాడు. 100% కాపాడతాడు. మనకు ఆ నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం లేకపోతే ఆయన కాపాడాడు. అది నేను గూడా చెప్తా. 100% కాపాడాడు. కష్టకాలం ఉండని, సుఖం ఉండని కృష్ణుడిని ఈ సుఖం ఎందరింకా వచ్చిందంటే కృష్ణుడి వల్లనే వచ్చింది నాకు. అర్జునుడు చెప్తున్నాడు చూడండి. ఆ ఒక్క స్ట్రెంత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఒక్క శక్తి కృష్ణుడి వల్లనే వచ్చింది. లేకపోతే నేను చెయ్యలేను. ఆయనకు అంత ఇది గూడా ఉండింది. ఎందుకంటే నేను ఎంత స్ట్రాంగ్ పర్సను. భీముడున్నాడు నా తమ్ముడు. వీళ్ళంతా ఉంటేను నేను లేదు. నా వల్ల రాలేదు. నా ఒక్క శరీరం వల్ల రాలేదు. మీకందరికీ తెలుసు అర్జునుడు ఎంత పవర్‌ఫుల్ మ్యాన్ అనేసి. అయితే కృష్ణుడికి ఆ ఒక్క క్రెడిట్ అనేది కృష్ణుడికిస్తున్నాడు ఎవరితో నా వల్ల వచ్చిందనేసి ఏ రోజు చెప్పడు కృష్ణుడు. భక్తులు అనేసి చెప్తున్నారు. సో, నెక్స్ట్ శ్లోక ఎవరైనా చదవండి. 11th శ్లోక. హరే కృష్ణ మాతాజీ, నేను చదవచ్చా? చదవండి ప్రభుజీ. యో నో జుగోపవన ఏత్య దురంత కృచ్ఛ్రాద్ దుర్వాససో హరిరచితాదయుతాగ్రభుగ్యః శాకాన్నశిష్టముపయుజ్య యతస్త్రిలోకీం తృప్తామమంస్తసలిలే వినిమగ్న సంగః. వనవాస సమయమున మనలను భయంకర ప్రమాదమునకు గురి చేయుటకై 10,000 మంది శిష్యులతో కూడి భుజించడు దుర్వాసుడు మన శత్రువులతో కలిసి కుట్ర పన్నెను. ఆ సమయమున అతడు శ్రీకృష్ణుడు అన్న శిష్టమును భుజించుట ద్వారా మనలను రక్షించింది. దేవదేవుడు ఆ విధముగా ఆహారమును గ్రహించుటచే నదిలో స్నానమాడు మునిగణము కడుపార భుజించిన భావనను పొందిరి. అంతేగాక ముజ్జగములను సంతుష్టి చెందినవి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సో, ఇక్కడ ఏం చెప్తారంటే దుర్వాస ముని ఒక స్టోరీ చెప్తున్నారు. సో, దుర్యోధనుడు ఏం చేస్తాడంటే ఒకరోజు దుర్వాస మునిని మరియు
10,000 వాళ్ళు శిష్యుల్ని పిలుస్తాడు. సో, దుర్వాస ముని అందరికీ తెలుసు. ఆయనకేమన్నా ఏమన్నా చేస్తే, అపరాధం ఏమన్నా చేస్తే ఏం చేస్తాడు? కోపమొచ్చి శపిస్తాడు. శపించి మనము వినాశం కూడా అవ్వచ్చు. సో, అందుకే దుర్యోధనుడు పిలుస్తాడు. పిలిచి వాళ్ళకి మంచి భోజనాలంతా పెట్టి, మంచిగా చూసుకుంటాడు. అన్నీ ఏ టు జెడ్. సో, చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే, దుర్వాస ముని వచ్చి దుర్యోధనుడిని అడుగుతాడు. "నీ ఒక్క సేవ నుంచి నేను సంతృప్తి అయినా. నీకేం వరం కావాలో అడుగు" అనేసి అంటాడు. "నాకు ఒకే ఒక కోరిక ఉంది" అంటాడు దుర్యోధనుడు. ఇప్పుడు 6 గంటలయిపోయింది. ద్రౌపది గూడా తినేసింది సాయంత్రం. సో, అక్షయ పాత్ర తెలుసు గదా మీకు అందరికి. సో, దాని నుంచి అన్నం వస్తనే ఉంటుంది. సో, ఆ అక్షయ పాత్ర నుంచి తర్వాత రాదు. ద్రౌపది తినిన తర్వాత రాదు. సో, ఇప్పుడు మీరేం చేయాలంటే, యుధిష్ఠిర్ మహారాజ్ ఇంటికి పోయి తినేసి రండి. పోనీ వాళ్ళు కూడా పాపం వాళ్ళు వనవాసంలో ఉన్నారు కదా! వాళ్ళు కూడా మునిని ఒక స సేవ ఇయ్య చెయ్యాలేమో అనుకుని ఆయన ఇంటెన్షన్ మనసులో ఏముంది? చెడు చేయాలనేసి. ఏమంటే 6 గంటలకు ద్రౌపది తినిన తర్వాత పోతే అన్నం రాదు. సో, 10,000 మంది శిష్యుల్ని తీసుకొని దుర్వాస ముని పోతే ఎక్కడినింకా వస్తుంది అన్నము? రాదు అని తెలుసు ఇది ఎవరు? దుర్యోధనుడికి. సో, ఈయన శపించి అక్కడే చనిపోవాలనుకోని మనసులో అనుకోని దుర్యోధనుడు ఇట్లా అని చెప్తాడు. సో, దుర్వాస ముని ఏం చేస్తాడంటే పోతాడు. పోయి 10,000 మందిని తీసుకొని పోయి, "సో, మీ ఇంట్లో భోజనం తింటామని వచ్చామయ్యా" అనేసి చెప్తారు. సో, వాళ్ళు అంత మంచి వాళ్ళంటే, ఒక్క ముని దుర్వాస ముని ఎట్లొస్తే అట్లా వెల్కమ్ చేయాలంటే అట్లా వెల్కమ్ చేశారు. స్వాగతించి, "మీరు నదికి పోయి స్నానం చేసి వచ్చేయండి. మేము అన్నీ చేసి పెడతాం మనం తింటాం" అనేసి చెప్పారు. సో, అయితే మనసులో ఏముందంటే యుధిష్ఠిర్ మహారాజ్‌కి ఇప్పుడు ఎక్కడినింకా వస్తుంది అన్నం? ఇంత వేల మంది వచ్చారు. అయితే ఆ ఒక్క సిట్యుయేషన్‌లో కూడా ద్రౌపది ఏం చేసిందంటే, కృష్ణుడిది గుర్తించుకునింది. "కృష్ణ నువ్వే అయ్యా నన్ను కాపాడాలి మమ్మల్ని" అనేసి అనుకోని కృష్ణుడొస్తాడక్కడ. ఆ ఒక్క పాత్రలో ఒకే ఒక ఇత్తు ఉంటుంది. ఒకే ఒక్క ఇత్తు. ఆ ఇత్తుని తేపో నేను తింటా అనేసి చెప్పాడు. తెచ్చిస్తారు. కృష్ణుడు తినిన తర్వాత ఆయన సాటిస్ఫై అయ్యాడు కదా! వాళ్ళందరూ దుర్వాస ముని ఆ శిష్యులందరికీ ఏమవుతుందంటే కడుపు ఉబ్బరం అయిపోతుంది. తిన్న తర్వాత మనకు ఒక్కొక్క టైము బాగుందనేసి తినేస్తాం చూడండి. తినిన తర్వాత ఉబ్బరం అయిపోతుంది. ఇంకా నైట్‌కి కూడా తినేటట్లా లేదు. ఆ ఒక్క సిట్యుయేషన్‌ని వాళ్ళకి కూడా వచ్చేసింది. ఎవరికి? దుర్వాస మునికి, వాళ్ళ శిష్యులకి. సో, కృష్ణుడు ఏం చెప్తాడంటే భీముడికి చెప్తాడు. "భీమా వాళ్ళని పోయి తీసుకురా పో. రెడీ అయింది తినడానికి రాండి" అనేసి. భీమ ఏం చేస్తాడంటే మనసులో భయపడుకొనే పోతాడు. ఎందుకంటే అక్కడ లేదు ఏమి. పిలుచుకొనొస్తే నన్నే ఫస్ట్ చంపేస్తాడేమో దుర్వాస ముని. ఎందుకంటే నేనే ఫస్ట్ పిలుచుకొనొచ్చినా అనేసి. సో, భీమ ధైర్యంగా పోతాడు. పొయ్యి పిలుస్తాడు. "మా అన్నగారు పిలుస్తున్నారండి రండి" అనేసి. సో, వాళ్ళకప్పుడే ఆ సిట్యుయేషన్ వచ్చేసింది. ఏంటిది? కడుపు ఉబ్బరమైనట్ల. వాళ్ళేం జేస్తారంటే ఫుల్లు తుడుసుకొని, ధోతి కట్టుకొని ఉరుకుతారు అక్కడి నుంచి. వామ్మో! వాళ్ళంత పెట్టినరు, అంత వంట జేషిర్రు. మా చేతిలో తినడానికి అవ్వదు స్వామి.
నేను వెళ్ళిపోతా అనేసి అక్కడ ఇంకా అందరూ ఉరికిపోతారు. సో కృష్ణుడిని చూడండి, కృష్ణుడు ఎంత మంచిగా హెల్ప్ చేశాడు పాండవులకి. నాట్ ఓన్లీ పాండవులు, ఎందుకంటే వాళ్ళు తీవ్రత భక్తి చేస్తున్నారు కదా, వాళ్ళనే కాదు మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా కాపాడుతాడు. మనం ఇదొక్కటి తెలుసుకోవాలి. చాలా చాలా స్టోరీస్ ఇంకా ఈ చాప్టర్ ఫుల్ ఉంటుంది. ఇదంతా చదువుతుంటే వామ్మో! కృష్ణుడిది ఒక గ్లోరిఫికేషన్ ఎంత బాగుంది చూడండి. భాగవతం ఫుల్లు అదే. కృష్ణుడి గురించే, కృష్ణుడు ఒక లీలల గురించే. అయితే మనము ఒక్కొక్కటి చదివితే అప్పుడు తెలుస్తుంది కృష్ణుడి గురించి. అవునా కాదా? అందుకే మనం చెప్తాము, కృష్ణుడిప్పటిని మనము డైరెక్ట్‌గా ఆయనను చూడలేకపోతే, కృష్ణుడిది ఒక అవతారం ఉంది చూడండి, గ్రంథావతారము. దాన్నన్నా మనం తీసుకొని మొక్కి చదవాలండి. చదివితేనే మనకు తెలుస్తది కృష్ణుడిది ఆయన లీలలు ఏంటేంటి అనేసి. సో, దీనివల్ల నేను చాలా నేర్చుకున్నా. కృష్ణుడి వల్లనే మనం ఇక్కడ ఉన్నాము అనేసి. సో, ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను. అందరికి హరే కృష్ణ. రేపటి క్లాస్‌లో కూడా చూస్తాం. సో, ఎవరికైనా ప్రశ్నలుంటే అడగొచ్చు, లేకపోతే మనం స్టాప్ చేస్తాం. యెస్, స్వప్న మాతాజీ చెప్పండి. హరే కృష్ణ అన్న మాతాజీ. హరే కృష్ణ. ఓకే. అందరికి చాలా చాలా ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శిల ప్రభుపాద్ కీ జై. 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 హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.